కార్పొరేట్ విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డ్ పైన వెంటనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డ్ పైన వెంటనే. ధర్మవరం పట్టణంలో ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దాదాపు అంటే ఒక సంవత్సరానికి లక్షల మంది చదువుకొని రోడ్డును పడుతున్న సందర్భంలో కొన్ని సంవత్సరాలు అయితేనేమో ఏదైతే స్పెడ్స్కి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న అంగెల్లాగా పెట్టుకొని దశాబ్దాల కాలంగా కూడా అక్కడ పనిచేస్తున్న సందర్భంలో మహా అంటే వాళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేది. ఈరోజు లెన్స్ కార్ట్ అనే ఒక సంస్థ రావడం వల్ల 200 నుంచి 300 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి రావడం చాలా దారుణం, చాలా శోచనీయం. మరీ ముఖ్యంగా ధర్మవరంలో చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు రావడం వల్ల అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ యథావిధిగానే కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదేమైనా సరే ఆ కుటుంబాలు రోడ్డు పడకూడదు అనుకుంటే, ఆ కుటుంబాలను కాపాడుకోవాలనుకుంటే లెన్స్ కార్ట్ సంస్థని బహిష్కరణ కాదు, అడ్డుకొని తీరాలి. ఏదేమైనా సరే అడ్డుకొని తీరమే కాకుండా ఎక్కడికెక్కడ అవసరమైతే మా పైకి ఇబ్బంది కలుగుతామంటే అక్కడికక్కడ దాడులు చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేం తమాషగా ఉందా అంటే చిరు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు బతకూడదా? ఎక్కడ ఉండి కార్పొరేట్ సంస్థను నిర్మించుకొని దాదాపు ఎక్కడ ఉండి వేల కోట్లు సంపాదించుకుంటూ ఈ రోజు పేదవాడి పొట్ట కొడతారా? పేదవాడిని రోడ్డు పైకి తీసుకొస్తారా? నిజంగా ఇది ఏమాత్రం సమంజసం కానే కాదు. తప్పనిసరిగా లెన్స్ కార్ట్ సంస్థని బహిష్కరిస్తాం, అడ్డుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పక్షాన ఎస్సీ జనసంఘంగా ఎల్లవేళ అండగా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. లెన్స్ కార్ట్ అనే ఒక కార్పొరేట్ సంస్థ వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం పలు ప్రజా సంఘాలు మరియు బీసీ సంఘ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా ఈ లెన్స్ కార్ట్ రావడం వలన స్థానిక ఉపాధి కోల్పోవడానికి 200 కుటుంబాలు రోడ్డున పడిపోతుంది. అదేవిధంగా వీళ్ళు 5 నెలలుగా ఈ లెన్స్ కార్ట్ రాకూడదని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులకి ప్రతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వారు ఎంత నిర్లక్ష్యం వహిస్తూ వీరికి దొడ్డిచాటున సహకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇవి చాలా చూసాం. మాంగళ్యం వస్తుందని చెప్పేసి స్వయంగా ఈ ప్రజాప్రతినిధులు అడిగినప్పటికీ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి సహకరించి వాళ్ళతో డబ్బులు తీసుకొని ప్రజాప్రతినిధులు వాళ్ళకి సహకరించారు. కాబట్టి లెన్స్ కార్ట్ ని ఇక్కడ రావడాన్ని ఈ తరమనప్పుడు అడిగిన పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ ఎటువంటి కమర్షియల్ పర్మిషన్ లేదు, గ్రైన్ ఓసీ లేదు, ఏదైనా ప్రమాదం జరిగే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ యొక్క ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బిల్డింగ్ విజిట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ పరిశీలన చేయడం దుర్మార్గం. కాబట్టి ఈ పనులు వెంటనే ఆపేయాలి. లెన్స్ కార్ట్ వ్యవస్థ కూడా లెన్స్ కార్ట్ యజమాని కూడా ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు అనంతరం సరే ధర్మవరంలో అడుగు పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, ప్రత్యక్ష దాడులకు సిద్ధమని హెచ్చరిస్తున్నాం. మా తరఫున ఆలోచించి మేము ఆల్రెడీ చాలాసార్లు వినిపించుకున్నాం. మీరు మా పట్ల దయ ఉంచి మీరు దీనిపైన ఏదైనా చర్య తీసుకొని మీరు గౌరవ సత్యకుమార్ గారు మీరు ఒక్క మాట చెప్తే ఇది ఆగిపోతుందండి. ఒక్క మాట మీరు ఒక వాయిస్ ఇచ్చారంటే మీరు కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోండి అని చెప్పేసి ఇయ్యద్దండి పర్మిషన్ అని చెప్తే అయిపోతుందండి. మేము ఇన్ని రోజులుగా 6 నెలలుగా మేము బీజేపీ ఆఫీస్ చుట్టూ తిరిగాం. పైటా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. జనసేన పార్టీ లీడర్ వాళ్ళకి మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. మేము ఇంతమందికి విన్నవించుకున్నా కూడా మీరు ఏ మాట కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము.